వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా చైత్ర ఏమాత్రం తడుముకోకుండా దానవీర శూరకర్ణ అని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంది. శభాష్ అంటారు విశ్వనాథ్ మళ్ళీ అబ్బరంగా. మురారి మాత్రం మాధురి వైపు అనుమానంగా చూస్తూ, ఎప్పుడైనా చూపించావా ఈ సినిమా దీనికి? నెమ్మదిగా నసుగుతాడు. నేనైతే ఎప్పుడు చూపించలేదు, అదేమైనా ఫోన్లో చూసిందేమో. మాధురి కూడా నెమ్మదిగా నసుగుతుంది. ఇంతలో మళ్ళీ విశ్వనాథ్ గంభీరంగా, చూసావా మీనాక్షి, నా కూతురు దాని కూతుర్ని ఎలా పెంచుతుందో. పిల్లలు మొబైల్స్లో గేమ్స్, కార్టూన్స్ తప్ప వేరే ఏది చూడ్డానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో ఎక్కడో అమెరికాలో ఉంటున్న మన ఆంధ్రుల ఆరాధ్య నటుడైన అన్నగారి సినిమాలు కూడా చూపిస్తుంది అంటారు. అబ్బో, మీ నాన్నగారు నీ గురించి చాలా ఎక్కువగానే ఊహించేసుకుంటున్నట్లున్నారు అని మళ్ళీ మురారి వెటకారంగా అనేసరికి మాధురికి నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో వెటకారంగా నవ్వుతుంది. ఇంతలో మీనాక్షి, అదే నాకు మింగుడు పడడం లేదండి. మీ కూతురికి అన్నం కలుపుకు తినడం కూడా బద్ధకమే. అటువంటిది ఇంతలా మారిందంటే నమ్మలేకపోతున్నాను అంటుంది పెదవి విరుస్తూ. ఇలా అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే చైత్ర మాత్రం ఎవరినీ లెక్క చేయకుండా టీవీ స్క్రీన్కి బాగా దగ్గరగా ముఖం పెట్టి పూర్తిగా విచ్చుకున్న కళ్ళతో అబ్బురంగా చూస్తుంది. చైత్ర తీరులో మార్పు ఇంకా ఎవరికీ అర్థం కాకపోయినా లక్ష్మికి మాత్రం పూర్తిగా అర్థమై కాస్త పక్కకు ఒరిగి చైత్రనే గమనిస్తుంది. చైత్ర చేతిలో ముగ్ధ కూడా ఉండడంతో నెమ్మదిగా చందు వైపు చూసి భయం నిండిన కళ్ళతో, చైత్రమ్మని చూడు అన్నట్లు సైగ చేస్తుంది. ఆ చూస్తున్నాను అంటాడు నెమ్మదిగా చందు కూడా. దెయ్యం ఆ బొమ్మని అర్థమైపోయిందిగా. పాపం చైత్రమ్మ ఆ దెయ్యం గుప్పెట్లో చిక్కుకుంది అంటాడు చందు. అవునయ్యా, నాకు అదే బాధగా ఉంది. ఈ విషయం వాళ్ళతో చెప్పడానికి కూడా లేకుండా పోయింది అని లక్ష్మి కూడా అంటుంది. అవునే అని నిట్టూర్చుకుంటాడు చందు. ఆ సినిమా చూడు ఎలా చూస్తుందో. తను రాణి అందిగా, అందుకే రాజుల సినిమా చూస్తున్నట్లుంది అంటుంది లక్ష్మి. ఆ పిల్లని చూస్తుంటే నాకేదో భయంగా ఉందే లక్ష్మి అంటాడు చందు. నాకేమైనా సరదాగా ఉందనుకుంటున్నావా? నాకు అలానే ఉంది అని లక్ష్మి అనగానే, వీళ్ళకెప్పుడు అర్థమవుద్దో ఈ బొమ్మలో దెయ్యం ఉందని, చైత్రమ్మను పట్టి పీడిస్తుందని అంటాడు చందు. అదంతా మనకెందుకయ్యా, మనం ఈ రోజుకు ఊరుకుని రేపు మీ అమ్మ చచ్చిపోయేలా ఉందని అబద్ధం చెప్పి ఇక్కడి నుండి బయటపడిపోదాం అంటుంది లక్ష్మి నెమ్మదిగా. చందు ఒక్కసారే కోపంగా, ఏ మా అమ్మ చచ్చిపోయేలా ఉందనే చెప్పాలా? నీకు కూడా కాటికి కాళ్ళు చాపుకుని కూర్చున్న అమ్ముందిగా అంటాడు ఆవేశంగా. ఇప్పుడు నేనున్న టెన్షన్లో నీతో గొడవ పెట్టుకోలేను, కానీ మా అమ్మకే బాలేదని చెప్పి వెళ్ళిపోదాం అంటుంది లక్ష్మి ఇంకా వాదించకుండా. అప్పటి వరకు టీవీనే చూస్తున్న చైత్ర ఒక్కసారిగా తన తలను నెమ్మదిగా వెనక్కి తిప్పి అడ్డంగా ఊపుతూ లక్ష్మి చందుల వైపు చూస్తుంది. అయ్య బాబోయ్, మన మాటలు వినిపించాయా? అలా చూస్తుందేంటి? అడ్డంగా తల ఎందుకు ఊపుతుందంటావు అంటుంది లక్ష్మి బెదిరిపోతూ. ఇంకెందుకే తింగరిదానా, మనల్ని ఇక్కడి నుండి వెళ్ళొద్దని చెబుతున్నట్లుంది అంటాడు చందు. అయ్య బాబోయ్, మన మనసులో విషయాలు కూడా తెలిసిపోతున్నట్లున్నాయ్యా అంటుంది ఏడుస్తూ. అవునే, ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళినట్లే. నాకు తెలిసి మనల్ని కూడా ఆ శ్మశానంలో సమాధి చేసేద్దేమోనయ్యా అంటుంది మళ్ళీ లక్ష్మి. ఊరుకోవే, అన్నింటికీ ఆ భగవంతుడే ఉంటాడు, ఆయనే మనల్ని కాపాడతాడు. ఆ అయ్యగారు వాళ్ళు చాలా మంచోళ్ళు,
వాళ్ళ కుటుంబాన్ని కూడా తప్పనిసరిగా కాపాడతాడు అని చందు అనేసరికి, ముందు వాళ్ళకు కూడా ఆ బొమ్మలో దెయ్యం ఉందని తెలియాలయ్యా. తెలిస్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకచ్చు. తెలుస్తుందే, తొందరలోనే తెలుస్తుంది. కంగారు పడకు. నిన్న మనకు తెలిసిందిగా, అలాగే వాళ్లకు తెలుస్తుంది. అయినా చైత్రమ్మ వింత చేష్టలు చూశాక అయినా వాళ్లకు అర్థం కావట్లేదేంటయ్యా అంటుంది అనుమానంగా ముఖం పెట్టి లక్ష్మి. ఎలా అర్థమవుతుందే? నిన్న రాత్రి వరకు మనకు మాత్రం అర్థమైందా? లేదు కదా. దేనికైనా సమయం రావాలి. అంతేకాని మనం వెళ్ళి తెయ్యమంటూ ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని చెబితే మాత్రం ఎవరు నమ్మేస్తారు అంటాడు చందు విసుగ్గా. అవునయ్యా, అది నిజమే. కాకపోతే వాళ్ళకి తెలిసేలోపు మనం ఉంటామంటావా అంటుంది లక్ష్మి. ఆపవే నీ ఎదవగోల, అసలే భయంతో చచ్చిపోతుంటే అని వీళ్ళ గోలలో వీళ్ళుండగా, చిత్రం ఐ భలా రే విచిత్రం, చిత్రం ఐ అయ్యా రే విచిత్రం, నీ రచనగరుకి రాజుని రప్పించుటే విచిత్రం, పిలువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం అని పాట పెద్దగా వినిపిస్తుంది. ఆ పాటకు చైత్ర మైమరచిపోయి నాట్యం చేయడం మొదలుపెట్టింది. ఆ నాట్యం చిన్నపిల్ల చేసే నాట్యంలా అస్సలు అనిపించట్లేదు ఎవరికి. తను కాళ్ళు చేతులను కదిపే తీరు చూస్తే మరొక్కసారి ఆశ్చర్యం అందరినీ ఆవహించింది. చైత్ర ముఖంలో ఆ పారవశ్యం కూడా వర్ణించనలవిగానిదిగా ఉంది. అలానే నిశ్చేష్టులై చూస్తున్నారు. ఇంతలో మాధురి చైత్ర అని పిలవబోతుండగా, ష్, వద్దు అని సైగ చేస్తారు విశ్వనాథ్. మాధురి ఆగిపోతుంది. మీనాక్షి, విశ్వనాథ్లు మాత్రం మురిసిపోతున్నారు. పార్దు, త్రిపురలు కూడా సంబరపడిపోతున్నారు. కానీ మాధురి, మురారిలు మాత్రం ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇక లక్ష్మి, చందుల విషయానికొస్తే వణికిపోతున్నారు. ఎంతటి మహారాజైనా ఎప్పుడో ఏకాంతంలో ఎంతో కొంత తన కాంతను అని పాట వినిపిస్తుంటే ఇంకా చైత్ర రెట్టింపైన ఆనందంతో పరవశించి నాట్యం చేసేస్తుంది. ఇంతలో ఉన్నట్లుండి పాట ఆగిపోయింది. ఎంతో వయ్యారంగా సిగ్గులొలుకుతూ కదుపుతున్న ముఖాన్ని ఒక్కసారి నిరాశగా టీవీ వైపు తిప్పుతుంది చైత్ర. ఇంతలో ఎప్పుడూ చైత్రను ఎత్తుకుందామా అని ఎదురు చూస్తున్న విశ్వనాథ్ గబుక్కున లేచి వెళ్ళి, నా బంగారు తల్లి అంటూ ఎత్తుకుని తన బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేస్తారు. ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి చైత్ర విశ్వనాథ్ వైపు కోపంగా చూస్తూ ఉండిపోయింది. అలానే చూస్తూ ఉండిపోవడంతో విశ్వనాథ్ చైత్ర గడ్డాన్ని పట్టుకుని అటూ ఇటూ ముఖాన్ని కదుపుతూ, బంగారం, ఏంట్రా అలా చూస్తున్నావు అంటారు. వేరే లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చినట్లు చైత్ర స్పృహలోకి వచ్చి, ఏంటి తాతయ్య అని అయోమయంగా చూస్తుంది. డ్యాన్స్ భలే చేసావురా. నా మనవరాలు చేసినట్లు ఎంత ప్రొఫెషనల్ డ్యాన్సెస్ అయినా చెయ్యలేరు. అంత బాగా చేసింది కదా మీనాక్షి అని మీనాక్షి వైపు సంతోషం నింపుకున్న కళ్ళతో చూస్తారు. మీనాక్షి కూడా ఆశ్చర్యపోతూ, అవునండి, నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా చేస్తుందని. ఎంత బాగా చేసిందో మన బంగారు తల్లి. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసారా, ఎంత ముద్దుగా పెట్టిందో అంటుంది. ఇంతలో పార్థు కూడా, అవునా, అది డాన్స్ చేసేటప్పుడు నేను రెప్ప వేయకుండా చూశాను అంటాడు అబ్బరంగా. పాటలు అదరగొట్టేస్తుంది, డ్యాన్సు అదరగొట్టేస్తుంది అని విశ్వనాథ్ ఇంకా అంటుండగానే, నానా తొందరగా దాన్ని లైవ్వండి అని ప్రేమగా చేతులు చాపుతాడు పార్థు. విశ్వనాథ్ కూడా, మీనాక్షి, దీనికి సాయంత్రం దిష్టి తీసి పాడే, మన దిష్టే తగిలేలా ఉంది అంటూ చైత్రను పార్థు పక్కన పడుకోబెడతారు.
అందరూ ఇలా ఆనందంగా ఉంటే మాధురి మురారులకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాని ఆశ్చర్యంలోనే ఉన్నారు. ఇంతలో త్రిపుర కూడా, వదినా, చైత్రకు భరతనాట్యం నేర్పిస్తున్నానని ఒక్కసారి కూడా అనలేదు నాతో అంటుంది. మాకు తెలిస్తేగా నీకు చెప్పడానికి, చిన్నగా లోపలే అనుకుంటాడు మురారి. అదేంటన్నయ్య? అవును త్రిపుర, సంగీతం అంటే ఈ మధ్య 1 నెల రోజుల నుంచి మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది. కానీ ఈ డ్యాన్స్ ఎప్పుడు నేర్చుకుందో మాకు అర్థం కావట్లేదు అంటుంది ఆ అయోమయంలోనే మాధురి కూడా. అవునా, నేర్చుకోకపోతేనే ఇంత బాగా చేస్తుందంటే నేర్చుకుంటే ఇంకెంత బాగా చేస్తుందో కదా మన చైత్ర అంటుంది త్రిపుర కూడా. నేర్చుకోకుండా అంత బాగా ఎలా చేసిందా అని నాకు అనుమానంగా ఉంది అంటుంది మాధురి. నీకన్నీ అనుమానాలే, దేన్ని చూసి ఎంజాయ్ చేయడం తెలీదు అంటాడు మురారి. అది కాదు మురారి, అసలు ఇంత బాగా చేయాలంటే ముందు నేర్చుకోవాలి కదా, నేర్చుకోకుండా ఎలా వచ్చేస్తుందని నా అనుమానం అంటుంది. ఫోన్లో చూసి నేర్చుకుని ఉంటుందిలే, అంతేనా బంగారం అంటూ చైత్ర వైపు చూస్తాడు. అని నెమ్మదిగా తలాడిస్తుంది చైత్ర. నాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకున్నావు చైత్ర? మళ్ళీ అనుమానంగా అడుగుతుంది మాధురి. మనం వర్క్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేర్చుకుని ఉంటుందిలే, నేర్చుకోకపోతే ఏది రాదు. ఏమీ నేర్చుకోవంటావు, నేర్చుకుంటే ఎప్పుడు నేర్చుకున్నావంటావు అని మళ్ళీ చైత్రను వెనకేసుకొస్తాడు మురారి. నా మనవరాలు ఏకసంతాగ్రాహి, చూసిన వెంటనే ఏదైనా ఇట్టే పట్టేస్తుంది, అంతా ఈ తాత పోలిక అని విశ్వనాథ్ మళ్ళీ అంటారు. ఇంతలో మురారి ఒక్కసారే ఏదో గుర్తొచ్చినట్లు, పాదు, 3ంటికి స్టేషన్కి కారు పంపాలి కదా, మర్చిపోయాం అంటాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.